హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇంకా ఈరోజు మన వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటుంది ఏంటి అంటే ఇవే అండి. నేను మీషో నుండి వర్క్ బ్లౌజ్ అయితే తెప్పించుకున్నాను. చాలా బాగున్నాయండి. చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇవి మనకి వచ్చాయి మీషోలో. కాబట్టి ఇవి ఎలా ఉన్నాయనేది ఈరోజు మన వీడియోలో నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ప్లీజ్ అండి, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఆ కలెక్షన్ ఏంటనే నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే ఇది పింక్ కలర్ బ్లౌజ్ అండి. ఇదేంటంటే ఇది మొత్తం కూడా మక్మల్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ పైన ఈ మొత్తం వర్క్ అయితే వచ్చింది. ఇది కూడా చెమ్కీ వర్క్ అయితే వచ్చింది. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇలాగా చెమ్కీ వర్క్ అయితే మొత్తం కూడా అంటే సీక్వెన్స్ వర్క్ లాగా మొత్తం ఇదైతే ఇచ్చేసారు. ఇది చూసినట్టయితే ఇది చూడండి మక్మల్ క్లాత్ అండి, చాలా బాగుంది. పింక్ కలర్, డార్క్ పింక్ కలర్లో వచ్చింది. దీంట్లో కూడా మల్టిపుల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే ఈ పింక్ కలర్ చాలా బాగా నచ్చిందండి. దీంట్లో బ్లాక్ ఉంది, వైట్ ఉంది, చాలా కలర్స్ ఉన్నాయి. ఇలాగా బ్లౌజ్ పీస్ అయితే నేను ఇలాగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం కూడా 1 మీటర్ వరకు మనకి బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి. చాలా పెద్దగా ఉంది బ్లౌజ్ పీస్, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. ఇలా చూడండి, ఇలా మొత్తం కూడా చాలా పెద్దగా వర్క్ అయితే ఇచ్చారు. మొత్తం హెవీ వర్క్ అయితే వచ్చింది. ఇది మనకి ఏంటంటే చిన్నపిల్లలకైతే మనకి బాడీ ఫ్రాక్ లాగా కుట్టివ్వడానికి చాలా బాగుంటుందండి. బాడీ పార్ట్కి వచ్చేసి ఇది వేసేసి కింద వచ్చేసి ప్లెయిన్ వేసేస్తే చాలా బాగుంటుంది. అలా కూడా మనం వాళ్ళకి ఏంటంటే ఇలాగ కస్టమైజ్ చేయించవచ్చు ఫ్రాక్స్. ఏంటంటే ఈ మెటీరియల్ మనం మీటర్ తీసుకోవాలంటే బయట వచ్చేసి మనకి 500 ఎబోనే ఉంటుందండి. మనకి మీషోలో మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీలో చాలా బాగుందండి. ఇది ఇంత తక్కువ ప్రైస్లో వచ్చిందంటే నేనైతే షాక్ అయ్యాను. 100% రికమెండ్ చేస్తున్నానండి. ఈ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో ఉన్న కలర్స్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది ఏంటంటే డార్క్ పింక్ కలర్లో, ఇది మొత్తం కూడా మనకి ఈ చెమ్కీ వర్క్ అనేది కూడా సిల్వర్ కలర్లో వచ్చింది చూడండి. గోల్డ్ కూడా కాదండి, మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ సిల్వర్లో మనకి మొత్తం కూడా ఈ చెమ్కీ వర్క్ మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది. ఇది కూడా మంచి మనకి మక్మల్ క్లాత్ కాబట్టి చాలా బాగుంటుంది. ఇలాగ చూడండి, మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇది స్టిచ్చింగ్ కాబట్టి ఇలా వచ్చింది. ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది, బ్యాక్ అయితే ఇలా వచ్చింది. ఇదండి నేను తీసుకున్న ఫస్ట్ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా తీసేసి. ఇంకా ఇదండి నేను తీసుకున్న సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లూ కలర్ పైన మొత్తం కూడా ఇలాగ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్తో ఇలాగ వర్క్ అయితే వచ్చేసింది. ఇది మొత్తం క్లాత్ ఏంటంటే హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది కదండి, దానిపైన ఇది మొత్తం కూడా వర్క్ అయితే వచ్చింది. నీట్ ఫినిషింగ్లో ఉందండి వర్క్ కూడా. చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం కూడా హ్యాండ్స్ పైన ఇలాగ వర్క్ అయితే వచ్చింది. ఎల్బో హ్యాండ్స్ వరకు మొత్తం కూడా ఇది మనకి వస్తుంది వర్క్ అయితే. ఇది ఎలా ఉందనేది ఓపెన్ చేసి చూపిస్తాండి. ఇదైతే మనకి నెక్ పార్ట్ అయితే ఇలా ఇచ్చారండి. బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చింది. మొత్తం కూడా ఇలాగ చిన్న చిన్న బుట్టా కూడా అక్కడక్కడ ఇచ్చారు. ఇది మొత్తం కూడా నెక్ మనకి ఆల్ ఓవర్ మొత్తం కూడా ఇలా వచ్చింది. చూడండి వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, ఇలా వచ్చేసింది. మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వస్తుందండి. ఇలా ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలాగ వర్క్ అనేది వచ్చేసింది. ఇవైతే ఇలాగ 2 పీసెస్ వచ్చాయండి. మనకి ఈ బ్లౌజ్ అయితే 2 పీసెస్లో ఇచ్చారు. ఇదేంటంటే ఇది హ్యాండ్ పర్పస్లో మనకి ఇలా ఇచ్చారండి బ్లౌజ్ అయితే. ఇదేంటంటే నెక్కి అయితే మొత్తం కూడా ఇలా ఇచ్చారు. ఇలా 2 పీసెస్ వచ్చాయి. చూడండి ఎంత బాగుందో. ఇది మొత్తం కూడా హెవీ వర్క్ అండి. హ్యాండ్కి ఇలాగ మొత్తం కూడా మనకి ఎల్బో హ్యాండ్ వరకు పెట్టుకునేలాగా ఇలాగ వర్క్ అయితే వచ్చేసింది. మీరు వద్దనుకుంటే షార్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా చూడండి వర్క్ అయితే ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఈ వర్క్ అయితే ఇక్కడ కూడా జిగ్జాగ్గా ఏమీ లేదు, చాలా నీట్గా ఉంది. చూడండి దీనిపైన ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్ కూడా మనకి ఇలాగా పెట్టారండి. మీకు వీడియోలో కనిపించట్లేదు. ఇలా చిన్న స్టోన్స్ అయితే స్టిక్ చేశారు దీనిపైన. ఇలా చూడండి ఎంత బాగుందో. ఇలా 2 హ్యాండ్స్కి అయితే మనకి వర్క్ అయితే వచ్చింది. ఇలా చూడండి, ఇదైతే 1 హ్యాండ్కి ఇలా వచ్చింది. నెక్స్ట్ అయితే ఇలా 1 హ్యాండ్కి ఇలా ఇచ్చారు. చాలా బాగుందండి నిజంగా. ఈ మెటీరియల్ పైన మనకి ఇలాగ రావడం అయితే చాలా బాగుంది. మనకి ఈ వర్కే మనకి బయట మనం వేపించుకోవాలనుకుంటే 1000 ఎబోనే ఉంటుందండి. ఎంబ్రాయిడరీ వర్క్ అయినా కూడా చాలా మనకి కాస్ట్ అయితే తీసుకుంటున్నారు మగ్గం వర్క్ దగ్గర. బట్ మనకి మీషోలో చాలా రీజనబుల్ ప్రైస్లో అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఈ వర్క్ అయితే వస్తుంది. మనకి ఏంటంటే ఈ క్లాత్కే మనం చాలా కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. మనకి బయట వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి 350 అలా ఉంటుంది. బట్ మనకి మీషోలో క్లాత్ ప్లస్ ఏంటంటే వర్క్ కూడా మొత్తం కూడా మనకి ఇలా కలిసి వస్తుంది. రీజనబుల్ ప్రైస్లో ఇంత మంచి వర్క్ రావడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. 100% మీరు రికమెండ్ చేస్తున్నాను. చాలా బాగున్నాయి, మీరు కూడా తీసేసుకోండి. వీటి కోర్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. మీరు వెంటనే తీసేసుకోండి, ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి కాబట్టి చూసిన వెంటనే మీరు కావాలనుకుంటే తీసేసుకోండి. దీంట్లో కూడా మల్టిపుల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి.
నాకైతే నా శారీ పైన ఇది మ్యాచింగ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఏంటంటే నేను మీషో నుండి ఆల్రెడీ ఇంతకుముందు ఒక బ్లౌజ్ అయితే ఇలాగా తెప్పించుకున్నానండి. నేను మీకు ఇది ఆల్రెడీ షేర్ చేశాను. పింక్ కలర్ శారీ పైన నాకు ఇది మ్యాచ్ అవుతుందనేసి ఇది తెప్పించాను. నాకు చాలా బాగా నచ్చిందండి. మళ్ళీ కూడా నేను ఆ బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ అయితే తెప్పించుకున్నాను. వర్క్ బ్లౌజ్ అయితే ఇది నేను స్టిచ్చింగ్ చేపించాను. మీకు చెప్పాను కదా, స్టిచ్చింగ్ చేపించిన తర్వాత ఎలా ఉంటుంది మీకు షేర్ చేస్తాను అని. అందుకని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. చాలా మందికి ఏంటంటే స్టిచ్చింగ్ ఎలా వస్తుందో ఏంటో అని కొంచెం భయంగా ఉంటుంది కాబట్టి నేను చేపించుకున్నానండి. ఇలాగైతే వచ్చింది. మొత్తం ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి ఇలాగ కట్ వర్క్ అయితే మొత్తం కూడా హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చింది. నీట్ ఫినిషింగ్లో వచ్చిందండి. నెక్స్ట్ ఏంటంటే నెక్కి అయితే ఇలా ఇచ్చారు. మొత్తం కూడా మనం నెక్కి ఎంత వరకు ఇచ్చారో ఇలాగ పెట్టేశాను. ఇలాగ ఎల్బో హ్యాండ్స్ అయితే ఇలా వేపించాను. చాలా బాగుందండి. ఇలా మనకి ఫ్రంట్ నెక్ కూడా ఇలా వచ్చింది. మొత్తం కూడా ఈ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. గ్రీన్ కలర్ పైన ఇలాగా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో ఇలాగ థ్రెడ్ వర్క్ అయితే చాలా నీట్ ఫినిషింగ్లో ఉంది. దీనికి కూడా మొత్తం కూడా స్టోన్స్ అయితే అక్కడక్కడ స్టిక్ చేసి ఉన్నాయి చూడండి. నేనైతే స్టిక్ చేయలేదు, ఆల్రెడీ దానికే స్టిక్ చేసి వచ్చేసాయి. చూడండి ఎంత బాగుందో. మనం ఇది వేర్ చేస్తే ఎంత బాగుంటుందంటే గ్రాండ్ ఫంక్షన్స్కి, రిసెప్షన్స్కి అలాంటి వాటికి మనం ఇలాంటి బ్లౌజెస్ అయితే పేరప్ చేసుకొని వేసుకోవచ్చు అండి. పట్టు శారీస్ పైన, లేదు అనుకుంటే ప్లెయిన్ శారీస్ పైన కూడా ఇలాగ మనం ఇలాంటి బ్లౌజెస్ అయితే పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలాగ పట్టు శారీస్ పైన నేను మ్యాచింగ్ అవుతుందని ఇవైతే తెప్పించుకున్నానండి. ఈ వర్క్ బ్లౌజెస్ అయితే ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాగ ఈ శారీ పైన నేనైతే ఇది చాలా బాగా మ్యాచింగ్ అవుతుందని ఇలా తెప్పించుకొని ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేపించుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇలాగ మనం ఏంటంటే పట్టు శారీస్ పైన వచ్చే బ్లౌజెస్ అయితే మనకి ఏంటంటే ఎక్కువ రోజులు అవి రావండి. ఇలా మనం ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ, ఇలాగ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ కానీ ఇలాగ మనం పేరప్ చేసి వేసుకుంటే ఆ లుక్ అనేది ఇంకా గ్రాండ్గా ఉంటుంది. అందుకని నేనైతే ఇలాగ పేరప్ చేసుకున్నాను. ఈ శారీకి ఈ బ్లౌజ్ అయితే ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ శారీ పైన ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే నేను ఇలాగ పేరప్ చేసుకున్నానండి. దీనికి కూడా మనకి బ్లౌజ్ అయితే వచ్చింది. బట్ నాకైతే ఇలాగ హెవీ వర్క్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటుందని ఇలాగ నేను తెచ్చుకున్నానండి. దీనిపైన ఇలాగ బార్డర్ కలర్లో మనకి బార్డర్ కలర్లో ఇది మొత్తం కూడా మనకి ఇలాగా వచ్చింది. ఇందులో ఉన్న ఫ్లవర్స్ కూడా మనకి ఇలాగా దీనిపైన వచ్చాయి కాబట్టి నాకైతే ఇలాగ మ్యాచింగ్ చేసుకుంటే బాగుంటుందని నేనైతే తెప్పించుకున్నాను. ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తానండి. ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు చూపించిన ఈ బ్లౌజెస్ కలెక్షన్ అయితే మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చాయి అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. వీటి కోడ్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసి తీసేసుకోండి. ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చాలా బాగున్నాయి. ఇవైతే అవుట్ ఆఫ్ స్టాక్ ఏం లేవు కాబట్టి నేను వీటి కోడ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి తీసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.